నమస్కారం వెల్కమ్ టు దీక్ష మీడియా నేను యశస్విని ఎంటీఎంసీ పరిధిలోని కుంచెనపల్లి ఆంధ్రరత్న పంపిణీ స్కీమ్ మండలంలోని వివిధ గ్రామాల్లో 3769 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పంట కాలువ నేడు అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగు కాలువగా మారిపోయిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపు రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ అన్నారు. కార్పొరేషన్ లక్షల రూపాయల నిధులు హెచ్చించి డ్రైనేజీ కట్టినా కూడా ఆ డ్రైనేజీ నుంచి ఈ మురుగు పోయే పరిస్థితి కనిపించటంలా. తక్షణమే కార్పొరేషన్ వాళ్ళు స్పందించి మురుగు శుద్ధి చేసే మిషనరీని యంత్రాంగాన్ని నెలకొల్పి ఆ యొక్క నీటిని బకీంఘాల్ కెనాల్లోకి మరాల్సిన అవసరం ఉందని చెప్పేసి వామపక్షాలుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా వివిధ రాజకీయ పక్షాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అపర్ణ అపార్ట్మెంట్ ఎదురుగా డ్రైనేజీగా మారిన పంట కాలువను కమ్యూనిస్ట్ తెలుగుదేశం రైతు సంఘ నాయకులు శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా జొన్న శివశంకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పలు అపార్ట్మెంట్స్ నివాసాల నుంచి డ్రైనేజ్ నీరు పంట కాలువలోకి పోవడం వల్ల పంట నష్టం జరగడంతో పాటు కాలుష్యం వాటిల్లుతోందని అన్నారు. పంట కాలువలోకి మురుగునీరు వస్తుందని చెప్పేసి ఫిర్యాదు వచ్చిన మీదట ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ ఈ ఇష్యూ గౌరవ శాసనసభ్యులు కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశారు గతంలోనే. దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఆల్టర్నేటివ్ అనేది సొల్యూషను ఆలోచిస్తూ ఒక సర్వే టీంని వేశారు. ఈ కాలువ ఎంత వెడల్పు ఉంది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. త్వరలో దీనికి ఏదో ఒక రకంగా పరిష్కారం కనుగొని ఈ మురుగునీరు అనేది దీనిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ఏపీ రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకులు అనేక సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3000 ఎకరాలు బీడు భూములుగా ఏర్పడే దుస్థితి పడుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికే ఎంటీఎంసీ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పంట కాలువలో డ్రైనేజ్ నీరు కలవకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ మురుగు వాసనకి ఆ రైతులు ఆ కార్మికులు ఆ మురుగు వాసనకి తట్టుకోలేక అనేక రోగాల బారిన పడుతూ ఉన్న పరిస్థితి. మరొక పక్కన అరవింద స్కూల్ వేలాది మంది పిల్లలు ఇవాళ వివిధ రకాల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. ప్రధానంగా చిర్రావూరు ప్రాంతంలో అయితే కొన్ని ఎకరాల పొలాన్ని ఈ మురుగు వల్ల ఊట వలన పొలాన్ని మొత్తం కూడా ఏ పంట వేయకుండా దాన్ని బీడు పెట్టేసిన పరిస్థితి చౌడు భూమిగా మారిపోయింది. అలాగే కొన్ని ప్రాంతాలలో రైతులు పొలాల్లోకి వెళ్తూ ఉన్న సందర్భంలో చర్మవ్యాధులు వస్తూ ఉన్నాయి, వివిధ రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో తక్షణమే కార్పొరేషన్ వాళ్ళు స్పందించి ఈ మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టి ఈ పంట కాలంలోకి మురుగు రాకుండా ఆపకపోతే భవిష్యత్తులో 3769 ఎకరాల మొత్తం కూడా శూన్యమయ్యే పరిస్థితి రాబోతూ ఉంది. కాబట్టి తక్షణ ప్రభుత్వం కార్పొరేషన్ స్పందించి దీని పరిష్కార మార్గం తెలుసుకోవాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సంఘ నాయకులతో పాటు పంట కాలువను ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి పరిశీలించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి మాట్లాడుతూ పొలాల్లోకి వస్తున్న మురుగునీరుని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న ఈ అంశంపై వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మోదుగోల శ్రీనివాసరెడ్డి, అమ్మిశెట్టి రాఘవరావు, వీరిశెట్టి శ్రీనివాసరావు, వీరిశెట్టి శివయ్య, కొమ్మారెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.